కుండపోత వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచేసింది. ఎడతెరిపి లేకుండా సోమవారం ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో వర్షానికి రహదారులు గోదారులయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియాపూర్, దీప్తి శ్రీనగర్లో అపార్ట్మెంట్ల సెల్లార్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు శివారు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. షేర్లింగంపల్లి, మియాపూర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన హఫీజ్పేట్, ప్రేమ్నగర్, ఆదర్శ్ నగర్, దుర్గా ఎస్టేట్, పీజేఆర్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలవడంతో బయటకొచ్చేందుకు స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హిమాయత్ నగర్, అంబర్పేట్, ఖైరతాబాద్, మెట్టుగూడ, పంజాగుట్ట, మోడల్ హౌస్, సికింద్రాబాద్, ఒలిఫెంటా బ్రిడ్జ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విఎస్టీ, నారాయణగూడ, కోటి తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. షరా మామూలుగానే రోడ్లు చెరువులయ్యాయి. నాలాలు ముంచెత్తాయి. వాటర్ లాగింగ్ పాయింట్ల వాహనదారులకు చుక్కలు చూపాయి. అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నాలాలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు నిలిచింది. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్డు మొత్తం నీట మునిగాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లోతట్టు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో హుసేన్ సాగర్ నిండు కుండలా మారింది. సాగర్లో భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి సాగర్ చేరువవుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. నిన్న ఉదయం నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతోంది. దీంతో సాగర్లోకి 400 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో సాయంత్రానికే సాగర్ నీటి మట్టం 513.13 మీటర్లకు చేరుకుంది. అయితే సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరుకోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్లోకి 400 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతుండగా అధికారులు 300 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. మరోవైపు మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరద ముప్పున్న 48 సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ట్యాంక్ బండ్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి స్వేచ్ఛ అందిస్తారు. హైదరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే ఈ 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఆ ప్రభావం మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. పూర్తిగా మబ్బు పట్టిపోయింది. ఎక్కడ కూడా వర్షం ఆగే సూచనలు మాత్రం కనిపించట్లేదు. ఇదే పరిస్థితి ఇంకా మరో 4-5 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 2 రోజులు మాత్రం భారీ వర్షాలు ఉంటాయని మాత్రం హెచ్చరించారు. దీంతో నిన్నటి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 300కు పైగా బస్తీలు కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులంతా ఇబ్బంది పడుతున్నారు. నిన్న మాత్రం గంటల తరబడి ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని ప్రదేశాల్లో అయితే అపార్ట్మెంట్స్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్ మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్కు, దీని కెపాసిటీ ఎంత ఉందో ఆ స్థాయికి మరి కాస్త దగ్గరలో ఉంది. అంటే ఇవాళ పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం మనకు కంటిన్యూస్గా కనబడుతుంది కాబట్టి. గత సంవత్సరం సెప్టెంబర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకుంది. అప్పుడు గండిపడుతుందేమోనన్న భయంతో నీటిని కిందకు వదలడం జరిగింది. ఈసారి కూడా నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, లోయర్ ట్యాంక్ బండ్ వైపు ఉండే ప్రజలంతా కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ వాటర్ లెవెల్ ఫుల్ అయిపోయి తాము ఇప్పటికే నీట మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి గండి పడితే తమ పరిస్థితి ఏంటి, మొత్తం కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాస్తవానికైతే ఇది ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేక అధికారులను, బందోబస్తును కానీ ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. కానీ మనకి ట్యాంక్ బండ్ మీద కూడా ఒక్కరు కూడా సెక్యూరిటీకి సంబంధించి సిబ్బంది ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఈ వర్షంతో మొత్తం గతంతో పోలిస్తే అవసరానికి మించి కావాల్సిన దానికంటే 16% ఎక్కువగా వర్షపాతం నమోదైంది ఈ సమయానికి గతంతో పోలిస్తే అని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఈ వర్షం ఋతుపవనాలు వచ్చిన తర్వాత రైతులు ఈసారి పంటలు బాగా పండుతాయి అనుకున్నారు. కానీ మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది, వర్షాలు కురవలేదు. దాంతో ఆందోళనకు గురయ్యారు. కానీ మళ్ళీ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షంతో రైతులకైతే ఆశాజనకంగా ఉంది. కానీ హైదరాబాద్ ప్రాంతం అసలు మాత్రం నరకం చూస్తున్నారు. ఎందుకంటే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయి కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్ష బీభత్సానికి, ఆ ఫ్లో ఉధృతికి రోడ్లు తెగిపోయి రోడ్లన్నీ కూడా వాహనాలు వెళ్ళలేని దుస్థితిలో కూడా రోడ్లు నెలకొని ఉన్నాయి. మరి నిన్న ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జల్లులు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా కాస్త కొద్దిసేపు కూడా వర్షం తెరిపి ఇవ్వట్లేదు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మరి హుస్సేన్ సాగర్ కనుక ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకుంటే మరి అధికారులు ఏం చేస్తారు? కనీసం ఒక్కరిని కూడా బందోబస్తు ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు. మరి ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. మనం ఆకాశం చూస్తుంటే మాత్రం ఇదే పరిస్థితి. వర్షం ఇంకా భారీ స్థాయిలో పడే అవకాశం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి సాయంత్రం వరకు పరిస్థితి ఎలా ఉండబోతోంది, మరి ఇంకా ఎంత భయానక పరిస్థితులు నెలకొనబోతున్నాయనేది ఎదురు చూడాలి.